ఇండియా నెక్స్ట్ ప్రేక్షకులకు నమస్కారం. ఒక అభ్యుదయ కవిగా, ప్రజా సాహిత్యాన్ని ఔపోసన పట్టిన ఒక పాటల రచయితగా వీరు ప్రసిద్ధి చెందారు. కార్మికులు, కర్షకులు, నిరుపేద కూలీల పక్షాన నిలిచి వీరు సాగించిన సాహిత్య సామాజిక పోరాటం లేదా ఉద్యమం వీరికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చింది. మేడే కార్మిక దినోత్సవాన్ని తనదైన ప్రత్యేక శైలిలో ఆవిష్కరించిన శ్రీ గోరేటి వెంకన్న గారితో మనం ఈరోజు ఉన్నాం. కేంద్ర సాహిత్య అకాడమీతో పాటు అనేక విశ్వవిద్యాలయాలు, సాహిత్య సాంస్కృతిక సంస్థల నుండి వచ్చిన అనేక పురస్కారాలు వీరి కీర్తి కిరీటంలో కలికితురాయిగా నిలిచాయి. రండి, శ్రీ గోరేటి వెంకన్న గారితో మాట్లాడదాం. చరిత్రలో కార్మికుల కష్టాలకు గుర్తింపు ఉండాలి అన్న డిమాండ్ నుంచి పుట్టిన ఈ కార్మిక దినోత్సవాన్ని మీరు ఎలా చూస్తారు సార్? నిజమైన పండుగ అమరవీరుల ఇప్పుడు అందరినీ చంపితే పండుగ చేయటం కాదు, ఓడో చెడ్డవాడు అని చంపితే పండుగ చేయటం అనేది పంపటం అనేది తప్పది. అనివార్యంగా ఏదో ప్రజా ప్రకృతిలో ఉన్న వైరుధ్యాల మేరకు ఘర్షణ పడుతుంది. కానీ తమను తాము త్యాగం చేసి ప్రాణ బలిదానమైన వాళ్ళ పేరుతో పండుగ చేయటం అనేది ఇది గొప్పతనం. చంపిన ఆనంద విజయోత్సవాలతో చేసే పండుగలు. మహిషాసు చచ్చిపోయిన పండుగ, లేకుంటే వాడు ఇంకెవడు చనిపోయిండు, నరకాసుడు చనిపోయింది పండుగ. లేకుంటే అది కాదు, కార్మికులు తాము బలిదానం అయిపోతే వాళ్ళ పేరుతో వాళ్ళ స్ఫురిస్తూ వాళ్ళను కీర్తిస్తూ చేసే పండుగ. అంటే అందరికీ అన్నం పెట్టే చేతులు పనిచేసేది. ప్రపంచంలో భూమి కంటికి కనపడకున్నా వీసే గాలి నిజం, వీణులు వినలేకున్న అవని పరుగు నిజం, తనువున దాగున్న సూర్యుని వేడి నిజం, చెట్టు చల్లని నీడతో మురిపిస్తూనే ఉంటుంది, మండెగట్టు మేఘాల నాపి కురిపిస్తుంటుంది, నేల తల్లి గాయాల కూర్చి చిగురిస్తుంటుంది. ఈ ప్రకృతి పంచభూతాత్మ లక్షణం కొందరి మానవులకు ఉంటుంది. వాళ్ళు అమాయకులు, అనాథలు, అనాథలు, దీనులు అని అంటున్నవే. వాళ్ళ వల్ల మనకు ఎంతో శ్రమ చేసి మన కోసం, అందరి సుఖాల కోసం తాము చాకిరీ చేస్తూ తాము కొంత వెసులుబాటు కోరినంత మాత్రాన కాల్ చేసిన చికాగనాలు వేసుకున్న పండుగ. అది మంచి పండుగని నేను వాళ్ళని స్ఫురించడం అనేది మహితాత్ములను. ఒక గాంధీ జయంతి నాడు బాధతో కూడిన పండుగని చేస్తాము. గాంధీ చనిపోయిన నాడు కూడా మనం జయంతిని స్మరిస్తూ చేస్తాం. అట్నే యేసుక్రీస్తు సిలువేసిన నాడు కూడా విషాదంతో చేస్తాం. అట్లే మేడే కూడా విషాదంతో కూడిన పండుగ ఇది, ఆ వీరుల తలుచుకుంటూ. అదే సందర్భంలో విజయం కూడా వాళ్ళ త్యాగం వల్ల 8 గంటల పని దినాలు రావటం వల్ల ప్రపంచంలో కార్మికులు ఒకవైపు ఆనందం, మరోవైపు తాము సాధించుకున్న హక్కుల ఆనందం, మరోవైపు విషాదంతో కూడిన అమరవీరులకు జోహాలతో పండుగ చేస్తుంటారు. అది ఎంతవరకు సాధ్యమైందంటారు భారతదేశంలో? ఎందుకు భారతదేశంలో కూడా మీ చరిత్ర మీకు తెలిసినంత మాకే తెలుస్తుంది. కానీ బ్రిటిష్ చట్టాలన్నీ కూడా పని దినాలు తక్కువ. భారతదేశంలో కూడా బెంగాల్లో కలకత్తాలో 1936లో 36 నాటికి జూటు మిల్లు కార్మికులు వీళ్ళందరూ కూడా ఆ పోరాటాలతో 10 గంటల తప్పిన అక్కడ కానీ మిగతా చోట్ల కానీ బాంబేలో కానీ ఎన్ని కార్మిక పోరాటాలతో భారతదేశంలో బలమైన ఉద్యమం కదా. బీటీ రణదీవే గారు కానీ, ఆ రోజుల్లో ట్రేడ్ యూనియన్ నాయకులు డాంగే కానీ, తర్వాత ప్రమోద్ దాస్ గుప్తా కానీ, రామచంద్రన్ కానీ వీళ్ళందరూ మహా త్యాగదనులు వాళ్ళు చేసిన ఉద్యమాలు. అట్లా
బాలానందన్ కానీ ఇలా కొండలలో కోనలలో ఎగిరేటి ఎర్ర జెండలాలో వీరులారో శూరులారా విప్లవాలాధారి వెలుగులాలో చికాగో నగరాల శ్రామికుల నెత్తుట తడిసి మెరిసిన ఎర్ర జెండలాలు ప్యారిస్ కమ్యూను విప్లవాల తల్లి కడుపున పసిగుడ్డు చందనాలు రష్యాల జారు తోరణ బేరి మోగించి గెలిచిన బోల్షెవిక్ వీరులారు మాసియాంగు పంత మాసిపోని పుంతలాంగు మార్చు విజయకేతనాలు డిమిట్రోవు బాట బల్గేరియా కోట డిమిట్రోవు బాట శిథిలాల మెరిసేటి కెంపులాలు ఓచుమైన చూపు వియత్నాము గెలుపు అమెరికా అపజయమే హాయిలాలు చాందసారాజ్యాల ఉరితాళ్ళ కొరిగిన మధ్యహాస్య కమ్యూనిస్టులాలు వీర తెలంగాణ నాగేటి సల్లల్ల ఉరిగిన ఎర్రెర్ర మునకలారు నక్సల్బరీలోన నాగార మోగంగా సిక్కుడు కొండల సింధులాలు బాసీరు బాగులో బందూకులాకెదురు దండుగట్టిన గుండె నడ్డిన ప్రజాదండులారు. అట్లా మీడియా వాళ్ళతో రాజు పోరాటాలు ఉంటాయా ఉండని ఈ మార్పుకు ఇవన్నీ కూడా ప్రపంచంలో పరిమితులు ఉండవచ్చు, అనేక అస్తిత్వవాదాలు రావచ్చు. కానీ మా ఎర్ర జెండా అనేది అనవతంగానే దాన్ని ఇచ్చిన మార్పు. సరే, అది కూడా రాజ్యం అయితే ఏందనేది మళ్ళీ ఒక ప్రమాదం ఉంది. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత చైనాలో ఉన్నది కమ్యూనిజం అంటే నేను అసలు ఒప్పుకున్నది కమ్యూనిజం కాదు. ఇన్నేళ్ల తర్వాత ఫ్యూడల్ రాజరికంలోని మరణశిక్షలను, క్రూరాతిక్రమణ, అమానుషమైన చట్టాలను, ప్రజాస్వామ్యం కమ్యూనిజం కాదు. కమ్యూనిజం అనేది రాజ్యంలోకి వచ్చినాక ఎట్లా ఉండాలని చాలా మహనీయులు రోజా లగ్జంబర్గ్ కానీ, లూయి కానీ, గ్రామ్సీ కానీ, తర్వాత మయాకోవ్స్కీ, టాట్స్కీ ఇలాంటి వాళ్ళు కానీ కమ్యూనిస్టు పార్టీలో ఆ మానవీయ కోణాన్ని వదలొద్దని చాలా చర్చ జరిగింది. దురదృష్టవశాత్తు ఆనాడు రష్యాలో స్టాలిన్ కాలంలో కొన్ని తప్పులు జరిగినట్టు ఆయన నికార్సుగా ఆ రోజు అట్టుంటే ఉండలేకపోయి అన్ని కాలాలకు అనుభవించి ఇవాళ మానవీయంగా కమ్యూనిస్టు పార్టీలో ఉన్న కమ్యూనిజం ఉండని ఓడని, కానీ మానవీయమైన సమాజంగా ఉండాలి, మానవీయ పద్ధతులు ఉండాలి. భారతీయ ఆత్మ గాంధీ, అంబేద్కర్ వీళ్ళిద్దరు ఒకరిని అంబేద్కర్ గాంధీని ఒప్పుకోరు, గాంధీని ఒప్పుకోరు, అంబేద్కర్ ఒప్పుకోరు. అది దేశానికి పెద్ద హీనమైన చరిత్ర. గాంధీ అనేవాడు జాతీయోద్యమ శక్తితో తాను రాజ్యంలోకి వస్తే ఎవరు అడ్డంగా వారు, కానీ తీసుకోలే పదవి. నాయకులు అట్లా తిరస్కరించబడాల. నాయకులు అట్లా ప్రజల్లో నాకు పదవి వేసి మీ నిజాయితీ చేస్తే ఏం లేకుండా లేదు గెలవ అనేది పోయింది. నాయకులు అంతా దిగదారిపోయారు. ఎన్నికల కోసమే పదవి వ్యామోహం, ఆ ఆశ్రిత పక్షపాతం, విపరీతమైన అంటే ఆర్థిక నేరస్తులు, ఆస్తులు కాదు, ఆర్థిక నేరం. తర్వాత ఏ స్థాయిలో కూడా నిజాయితీ లేదు. ఇవన్నీ మనం మాలాంటి వాళ్ళు చెప్పుకునేది మనకు బాధనే ఉంటుంది. కనుక వీటిని చెప్పుకొని వల్లే వేసుకున్నానికే మౌనంగా ఇప్పుడు ఏదైనా ఏ మార్పు వస్తే ఎప్పుడైనా రాకపోదా, ఏదైనా జరగకపోదని ఒక నిర్వేదంలో ఉంది. భారతీయ సమాజం అభివృద్ధిలో ఉంది మాట వాస్తవం, కానీ ఒక నిర్వేదంలో ఉన్నది మాట. మంచి హృదయం అనాలి. మనిషి మనస్సులో సరళితం లేనివాడు, ఘనీభవించున్నాడు, ఇది గొప్ప అనుకోవచ్చు. ఇప్పుడు చెరుకు గడే తినకుండా మీద పొట్టు తినే గొర్రె బాగుంది అనుకుంటుంది, చెరుకు రసం మాత్రం తినమన్నా తినదు. మనుషులు అట్లా తయారైపోయింది, లోపల ఉన్న సారాహీనం అయిపోయింది. ఉచిత పథకాలు ఇంతకంటే ఎక్కువ తప్పు లేదు. ఎందుకు ఇవ్వద్దు? మీరందరికీ ఇచ్చారు. ఇప్పుడు ప్రజల మీద భారం, మరి నీరవ్ మోదీ ఇచ్చే బ్యాంకు లోన్లు భారం పడదా? మినిస్టర్లు తిరిగే నీకు హెలికాప్టర్ టికెట్లు బాధ వల్ల ట్రైన్ టికెట్ బాధపడదా? తర్వాత ఎమ్మెల్యేలు, ఎంపీల జీవితం 2 లక్షలు ఇచ్చి వాళ్ళకు వసతులు ఇవ్వడం భారం పడదా? తర్వాత ఉద్యోగస్తులకు ఐఏఎస్, ఐపీఎస్ వాళ్ళు కూడా మనుషులే కదా. ఒక మధ్యతరగతి అంత సాధారణ ప్రజలకు ఇచ్చే ఉచిత పథకాలు మరియు అని కాదు, కానీ ప్రజలను అట్లా నిందలు చేయడం తప్పు. ఎవడు ఉచిత పథకాలు మీరు ఇచ్చే ఎవ్వరు ప్రజలు బద్దకస్తే మీరు ఇంత బాగుంటారు, నేను ఇంత మీ ముఖంలో ఇంత కంత ఉండదు. ఆయనకు నీ ఉడుస్తుంది, నీకు అన్నం బియ్యం తెచ్చుకుంటాం, ప్రజలు బియ్యం నీవు ఆహారం తినకుండా ఎక్కడి నుంచి వస్తుంది? ప్రజల బద్దకతి ఆహారం అంతా. ఒక రైతు బెంగాల్లో 1000 ఎకరాలను రైతు కష్టపడుతున్నా, కూలీలు కష్టపడకపోతే ఉచిత పథకం ఆంధ్రలో రోడ్లు ఈ హైదరాబాద్ నగరం ఎంత బాగుందంటే ప్రజలు బద్దకస్తులు అయితేనే. ఒకటిద్దరు బద్దకస్తులు. ప్రజలకు ఉచిత పథకాలు ఇవ్వటం అనేది ఎన్నికల కోసం వాళ్ళు ఇస్తున్నారు, కానీ వాళ్ళని నిందేయద్దు. వాళ్ళు అడగలే, మీరు మాకు ఇవ్వమని అడగలే. వాళ్ళకు ఉచిత పథకాల కంటే వాళ్ళ జీవిత ప్రమాణాలు మౌలికంగా మార్చండి. అంతవరకు మార్చినప్పుడు మీరు ఉచిత పథకాలు ఇస్తున్నారని వాళ్ళదే ఎడవకండి. మనందరం ఏం పని చేయకుండా మనం హాయిగా ఉన్నాం కదా. మనం బద్దకస్తులు. ఇప్పుడు ఎవరి పుట్టలు చూస్తే మనకు పుట్టలు ఉన్నాయా, వాళ్ళకు పుట్టలు ఉన్నాయా? ఏ పేద వాళ్ళ గ్రామాలు చూడండి, వాళ్ళు ఏం తింటున్నారు? వాళ్ళు అసలు వాళ్ళకి ఇచ్చి 2000 రూపాయలు వాళ్ళకు ఉచిత పథకాలు వాళ్ళు ఇచ్చే, దాంతో ఉచిత పథకాలను వాళ్ళని ఇచ్చేందుకు
సిలిండరు అవి గల్లీ చిన్నది గరీబుల కథ పెద్దది, వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్నా చిన్నగా ఉన్నదో గల్లీ చిన్నది. తుమ్మై కడుపలు తుప్పు పట్టిన సిరుకులు, పుచ్చుతోన తలుపులేమో పెచ్చులుడుతుంటాయో గల్లీ చిన్నది. దర్వాజలిరుకు దగ్గర జరిపి కట్టుకుంటారు, జరలావుగున్న కోడి పుంజు దూర సంశయిస్తారు. ఎత్తు మనిషి సుట్టమై కొత్త గింటికొస్తెరా, పైన కడుప పనకు తగిలి నెత్తి బొప్పి గడుతుందో గల్లీ చిన్నది. సాంపెజల్లి కల్లాపి జల్లి ముగ్గులేయ కాంక్ష వాళ్ళకుంటుంది, వాకిలి ఇరుకుతోని వాంచనాపుకుంటారు గల్లీ చిన్నది. వాళ్ళ చేతికి వాచుంటుంది, కానీ సెల్లులరిగి ఉంటవి, టైం ఎంతని అడిగినప్పుడు తలలు తిరుగుతుంటుంది. వాళ్ళ ఇంటిల ఫ్యాన్ ఉంటుంది, విమానపు మోతుంటుంది, ఇంటిల ఫ్యాన్ ఉంటుంది, విమానపు మోతుంటుంది. ఆ సప్పుడొచ్చే డొక్కు ఫ్యాను ఎప్పుడు సిపడుతుందో, సెకండ్ హ్యాండ్ టీవీ రద్దని శబ్దం ఎంత హింసరా, లోటల రాళ్ళేసినట్లు లొడలొడ వినిపిస్తుందో. దువ్వుకునే దువ్వెన పళ్ళిరిగిపోయి ఉంటుంది, ఎవ్వరింట్లో చూసినద్దం ఎందుకు పగిలుంటుంది. ఎంఏ చదివి ఏది లేక ఎట్లా బతుకుతాడురా, బజ్జీల బండి కాడ బతుకు కుదువ పెట్టెరా గల్లీ చిన్నది. చిన్న చిన్న కొట్లురా చిల్లెర అంగళ్ళురా, ఆ చిల్లెర కొట్లల్ల చిన్న ఖాతా బుక్కు పెడతారు గల్లీ చిన్నది. పనికిరాని ప్యాన్లురా పాత సీడీ ప్లేయర్లను బాగు చేసేటోని బతుకు బలె చిత్రంగున్నదో. రిపేరుకిచ్చేదే తప్ప రిటర్ను ఎవడు తీసుకపోక చుట్టూ వేర్చుకొని దుమ్ము స్క్రూలు విప్పుతుంటాడు గల్లీ చిన్నది. పాత పంపు ఇనుపటెంకి రోడ్డు మీద పెట్టుకొని గాలిగొట్టె పోరడేమో జాలిగా చూస్తుంటాడు. వడు 3 జాన్ల పోరడు వని బాధలేమ బారెడు, వడు చేసేదంద సారెడు, ఎడమ చేతులెదురు బొంగు వాని కన్న ఎత్తురా, దానికి అడ్డమున్న వెదురు చుట్టూ అమ్ముకునే మాలురా. గాలి ఊదే బొంగలు రిబ్బను పిన్నీసలు, ఆ పిన్నీసలు ఎన్నెమ్మితే కన్నీరు ఆగురో. ఇట్లా తెల్లారుతుంది. కోరి కోరి వారమూల కూర తెచ్చుకుంటారు, కొబ్బరి గసాలు నూరి మసాలా దట్టిస్తారు. కొత్తిమీర పుదీనా లేత కట్టలేరి తెచ్చి ఉడుకుతున్న కూరలేసి ఊరిల్లూరిస్తారు. గరం మసాలా ఎంత వేసి ఘాటు పొగలు లేపినా మోరి మురుగు వాసనకు కూర కంపు కొడుతుందో. కలిగినొల్ల కాల నీల ఉరద మురుగు నీళ్ళురా, వీళ్ళ నల్ల పైపుతోని వియ్యం అందుకుంటా. ఇది అట్లా సుదీర్ఘది. మనము అనంత కాంతి పుణ్యంతో కవిత్వం రాసుకోవచ్చు. ఆ మహాత్ముల ప్రభావం కూడా శ్రీశ్రీ కానీ, చరబండరాజు కానీ, పాణిగ్రహి కానీ, నాజర్ కానీ, సుద్దాలమ్మ గద్దర్ కానీ, మనకంటే ముందు తరం వాళ్ళు కూడా అంత నిస్వార్థంగా ప్రజల జీవితాన్ని రాసినారు. మీరు విద్యార్థి దశలో అప్పటి పోరాటాలు, అప్పటికి విద్యార్థుల పోరాటాలు, అప్పటి విద్యార్థులు అంటే పాఠ్యాంశాలు చదువుకునేది గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన స్వచ్ఛత ఉండేది, వాళ్ళకు స్వచ్ఛత ఉండేది 10 మంది. ఇప్పుడు జీవితం అంటే చదువు అంటే పాఠశాల ఇప్పటిలేక వెళ్ళలేక బట్టీయం కాదు, బట్టీయం లేకుంటే కాంపిటీషన్ రాకుండా ఒక చెరువు, చెట్టు, పుట్ట, గాలి, ఆకాశం, మనుషులు. ఆనాడు పాఠ్యాంశాలు కూడా అదృష్టం ఎవరు పుణ్యమో మరి ఎవరు పుణ్యం కానీ కుండలను వేసేది ఎవర్రా, కుమ్మరి వార్రా, పాఠాలలో కూడా బట్టలను వేసేది ఎవర్రా, సాలెల్రా, ఆకులు వాళ్ళు ఇట్లా ప్రతి అంటే పనుల గురించి శ్రమను గౌరవించే సంస్కృతి ఉండేది. ఇప్పుడు ఏంటంటే శ్రమ సంస్కృతి కాదు. ఇప్పుడు గత కాలంలో ఉత్తమమైన మానవ పశుపక్షాదులకు సంబంధించినవి, వాటికి సంబంధించినవి ఉండేది. ఆవులు అన్నీ కనుమరుగైపోతున్నాయి. ఒక కాటమరాజు ఒక పరిశోధన చేసిన తంగిరాల కాటమరాజు సుబ్బారావు అలాంటి కాటమరాజు వస్తే ఒక 500 రకాల గడ్డి పేర్లు మనకు తెలుస్తాయి. అంటే ప్రకృతితోని సాన్నిధ్యంలో ప్రకృతి లక్షణం మనుషులకు ఉండేది. ప్రకృతి స్వభావం అంటే ఇతరులకు హాని చేయకుండా మేలు చేసే స్వభావం. ఇప్పుడు ప్రకృతిని ధ్వంసం చేసినాక ప్రకృతి విధ్వంసం అయిపోయి ఉత్పత్తి అభివృద్ధి పేరుతో జరుగుతున్న మనుషులు కూడా తమ మానవ స్వభావాన్ని కోల్పోయినారు.
మనిషి తాను బతకడే కాదు, ఇతరులు ప్రతిదీ ఆ పండుగ ఉంటే పండుగ నాడు ఆనందం. ఇప్పుడు పండుగ అంటే పండుగ నాడు కూడా మన ఏదో ఒక పూజారి అతను ఏదైనా కానీ ఆ ఐడియాలజీ కూడా పూజారి పూజ చేస్తుంటే అతని మీద పోటీ పెట్టి చాడీజం పెడుతుంది. పాపం అది మంచిగా పూజ ఉన్నప్పుడు నేను ఒప్పుకోను, అది వేరు. కానీ అతను ఏం చేసిండు, పూజ అతను నమ్మకం ఉండడా లేదా దేవుడు లేక. కానీ అది కూడా భక్తి కూడా అంత సామ్రాజ్యవాద సంస్కృతి వచ్చిన క్రమంలో ఉద్యమాలు కూడా కరెక్ట్ ఉంటాయని లేదు. ఉద్యమాల్లో మార్పు వచ్చింది. విద్యాచారి రెడ్డి, జంపాల ప్రసాద్, లేకుంటే ఆ రోజుల్లో శబ్దరశ్మి అట్లాంటి వాళ్ళు ఇవాళ తక్కువ. ఇప్పుడు ఆ జేఎన్యూలో కొంచెం అమ్మాయి ఘోష్ పొందిగా రెండు అమ్మాయి ఎస్ఎఫ్ఐ విద్యార్థి తలవగలు అట్లాంటి వాళ్ళు కొందరు ఉన్నారు. కానీ ఇప్పుడు మారిపోయిన ఉద్యమాలు కూడా మారినాయి, అప్పటికి అంత లేదు. కానీ అట్లని మార్గం కూడా ఇంకోట్లేదు, ఇప్పటికైనా వాళ్ళే మార్గం. ఈ నేళ్ళ స్వతంత్ర దేశంలో వాళ్ళకు భూ సంస్కరణ అమలు జరగలేదు. తమ తాతలు ముత్తాతలు సాగిన భూములు వాళ్ళకి రాలేదు. కొత్త ఆధునికత వల్ల వచ్చిన అవకాశాలు కొందరు చేతులకు పోయి గ్రామీణ ప్రాంతంలో బతికే అవకాశాలు లేవు. వృత్తుల ధ్వంసం, ప్రపంచీకరణతో గ్లోబలైజేషన్ సెకండ్లో పనులు లేవు. అందుకని వాళ్ళ దగ్గర వాళ్ళ అవసరాల కోసం డబ్బు ప్రధానం అయిపోయింది. ముందు డబ్బులు తీసుకుంటారు, డబ్బులు ఇస్తారు. అప్పుడు హరిశ్చంద్రుడు బాధ అంతకంటే ఎక్కువ ఉంటుంది. హరిశ్చంద్రుడికి ఎప్పుడు కళాకంటికి చంద్రమతిని కళాకంటకి ఏడిపించిందో లేదో తెలియదు. కానీ లోహితాశ్విని ఆకులు దోలనేకపోతే ఎంత బాధపడ్డో ఉన్నదో లేదు. కానీ ఆ బానిస వ్యవస్థ యొక్క కథ అందులో ప్రక్షిప్తాలు ఉండొచ్చు, కొంత జరిగి ఉంటుంది, కొంత కల్పన ఉండొచ్చు, కవి కల్పన ఉండొచ్చు. కానీ ఒక సమాజంలో జరిగిన ఘటనే హరిశ్చంద్ర నాటకం ఉంటుంది. అందుకే నేల బతికింది. ఇప్పటికి కూడా మీరంటే 17వ శతాబ్దం తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ ప్రపంచీకరణ తర్వాత మధ్యలో కొంతకాలం ఉదారవాద గాంధేయ స్వభావం, నెహ్రూ అనుభవించిన పంచవర్ష ప్రణాళికలు, అన్ని వర్గాలకు అవకాశాలనే క్రమంలో కొంత తగ్గింది అంబేద్కర్ లాంటివి. కానీ ఇప్పుడు అన్నీ పోయినాయి. ఎందుకంటే ఇప్పుడు ప్రైవేటైజేషన్ పెరగడం వల్ల విపరీతం ద్రవ్యం కొందరి చేతిలోకి, అతి సంపన్నులు మరింత సంపన్నులుగా మారే విధానం గతంలో కంటే ఎక్కువైంది. అతి సంపన్నులు ద్రవ్యం అంతా ప్రభుత్వమే ద్రవ్య సప్లైదారుగా, క్యాపిటల్ ప్రభుత్వమే ద్రవ్య సప్లై అంటే అమౌంట్ను ప్రభుత్వం ఇచ్చేస్తుంది, ద్రవ్య సప్లైదారుగా ఉంది. కనుక ఈ ప్రభుత్వం ఇచ్చే ఈ సంపద ఇదంతా కూడా కొందరి దగ్గర పోగొట్టడంలో విపరీత నిర్మాణ రంగం కానీ కాంట్రాక్ట్ అనే రంగానికి డబ్బులు ఇచ్చి తీసుకొస్తారు. అట్లా ఛత్తీస్గఢ్ నుంచి, మధ్యప్రదేశ్ నుంచి, జార్ఖండ్ నుంచి, తర్వాత బెంగాల్ నుంచి, నేపాల్ నుంచి, ఆంధ్ర ప్రాంతం నుంచి, మధ్య కందుకూరు అక్కడి నుంచి కొన్ని ప్రాంతాల్లోకి వెళ్ళి తీసుకొచ్చి పొద్దున 6 గంటలు లేస్తారు. ఇప్పుడు నీకు గచ్చిబౌలి ఆ ప్రాంతం నీళ్ళ కార్మికులు మేస్త్రీలు కాంట్రాక్టర్ తీసుకొస్తారు, నెల జీతాలు ఇస్తారు, వాళ్ళకి అడ్వాన్సు ఇచ్చేసి 6ంటికి లేచి పని చేస్తారంటారు. మధ్యలో ఒక అర్ధగంట సేపు టిఫిన్ 10 తర్వాత మళ్ళీ మధ్యాహ్నం అర్ధగంట సేపు అంతే. మళ్ళీ రాత్రి 6:30-7 వరకు పని చేస్తున్నారు వాళ్ళు. నేనే ఆశ్చర్యపోయాను చూసి. అంటే ఒక రకంగా ఇదొక రకంగా బానిస విధానమే. కనుక సాటి మనుషుల పట్ల ప్రభుత్వాలు ఎన్ని మాటలు సబ్కా సాత్ సబ్కా వికాస్ అని చెప్పినా, ఇక్కడ ఈ పేదవాళ్ళ పక్షాలని చెప్పినా, ఇంకో ప్రభుత్వం అని చెప్పినా, రాష్ట్ర ప్రభుత్వాలని, కేంద్ర ప్రభుత్వాన్ని అత్యంత బాధపడే ఇలా కూర్చిన బాధ్యత ఎవరికి లేదు. జాలి లేదు పాలకులు జాలి ఉంటే అంత దూరం నడుస్తుంటే వలస కూలీలు ట్రైన్లో పోతుంటే వెంటనే కరిగిపోవాలి. అన్నం సహించకూడదు. విధానాలు వేరు. నీవు నమ్మకం ఒకరికి క్యాపిటలిజం మీద ఉంటుంది, ఒకరికి సోషలిజం ఉంటుంది, ఒకరికి మత విశ్వాసాలతో రాజ్యం చేయడం, ఒకరు నాస్తి వాళ్ళ అభిప్రాయాలు ఉండటం, వాళ్ళ నమ్మకాలను కాదనం. కానీ సహజాతి సహజమైన జాలి, దయ మనుషుల పట్ల, సాటి మనుషుల పట్ల ఉండే జాలి లేదు. అది క్రౌర్యం. అది అంటే ఎవరైతే ఆధిపత్య వర్గాలు ఉంటారో వాళ్ళందరూ అట్లాంటి క్రౌర్యానికి అవుతున్నప్పుడు వాళ్ళు కరగరు. ఆ కరగనప్పుడు కార్మికుల పక్షాన బాధ అనిపిస్తుంది. అమెరికాలో చట్టాలు ఉన్నాయి. ఎంత డ్రైనేజీ పని చేస్తే వాడి జీతం ఎక్కువ, గడ్డి కత్తిరిస్తే జీతం ఎక్కువ. సార్ అంటారు, మిస్టర్ ఒబామా అంటాడు పని చేస్తాడు, హాయ్ ఒబామా, ఐ కేమ్ ఐ స్టార్ట్ మై వర్క్ అంటాడు. అట్లా ఇక్కడ అమెరికాలో ఎంత పెట్టుబడిదారు దేశం, సామ్రాజ్యవాద దేశం అని నాలాంటి వాడు మాట్లాడినా అక్కడ కార్మికులకు స్వేచ్ఛ పనిదినం. అనేక చట్టాలు ఇక్కడ వీళ్ళ కోసం చేసిన చట్టాల్లో లొసుగులు ఉన్నాయి. చట్టాల ఇంప్లిమెంటేషన్ తక్కువ ఉంది. దీనికి చట్టపరమైన రక్షణ ఉంటున్నాడే. నాగరిక సమాజం యొక్క పౌర సమాజం ఏంటంటే చాలా బాధ్యతారహితంగా అయిపోయింది. ఒకనాడు బీడీ శర్మ లాంటి ఐఏఎస్ ఆఫీసర్, శంకరన్ లాంటి వాళ్ళు, లేకుంటే ఉపాధ్యాయులు, టీచర్లు, చెన్నుపాటి లక్ష్మి, లేకుంటే మాధవరావు లాంటి వాళ్ళు, లేక గోపాలరావు లాంటి వాళ్ళు మంచి ఆఫీసర్స్. కానీ వీళ్ళందరికీ బాధ్యత ఉండేది. బాధ్యతారహిత ఎవడి బతుకువాడు, నేను బాగున్నా, నా పిల్లలు బాగున్నారా, దానికోసం వ్రతం చేసినావా, పూజ చేసినావా, మనకు లాభం వచ్చిందా, స్వామి దగ్గర పోయినా ఉండి లేసినావా, డబ్బు తాము బాగుండాలి, తమకు ఈసారి ప్రజల సాటి మనుషులు ఏమైతే సాటి మనిషి బాగుంటే నేను బాగుంటానే దృక్పథం కూలిపోయినారు.
ఆత్మావత సర్వభూతాన్ని అని భారతీయ తత్వం అయితే చెప్తుందో, అందరిలో దేవుడు నాలోగా అద్వైతం అని శంకరుడు చెప్పిన అంతా నేనులో అంతా వ్యావహారికమనే దేహం దేవుడిదని చెప్పిన విశిష్ట రామానుజాచార్య కానీ, తర్వాత బుద్ధ భగవాన్ చెప్పిన పరిమితత్వం, ప్రశాంతం, సహజత్వం అనే మాట కానీ, గాంధీ చెప్పిన ఈ సహజాత గ్రామ స్వరాజ్యం కానీ, కమ్యూనిస్టులు చెప్పిన నిరాడంబర విలువలతో కూడి సాటి మనిషి హక్కుల కోసం నిలబడటం అని అన్నీ వాళ్ళ విలువలు మారిపోయి అన్నీ ధ్వంసం అవుతున్నాయి. ఇక్కడ దేని పట్ల నమ్మకం లేని స్థితి ఏర్పడ్డది భారతీయ సమాజంలో. అంటే ఒకటని కాదు, ఒక వాళ్ళని కాదు. అందుకని మనమే ఒక విషాదంగా మనమే బుద్ధిజీవులు కానీ ఎవరైనా ఒంటరిగా కుమిలిపోవడం తప్ప ఒక చుక్క కన్నీరు కూడా వదిలే పరిస్థితి, కన్నీరు కూడా రాదు వాళ్ళ గురించి. ఎందుకంటే హాయిగా మన భద్ర జీవితంలోకి మనం కోరుకున్నాం. మనం వ్యక్తి కేంద్రం అయిపోయింది. అప్పుడు వ్యక్తి ముఖ్యం కాదు. ఒక ఇంట్లో మంటలు అవుతుంటే వాడు చనిపోయినా దుంకి తెచ్చేది వాళ్ళని తాను ప్రధానం. ఒక మనిషిని బజార్లో విపరీతం కొడుతుంటే చూస్తుంటారు, వీడియో తీస్తారు కానీ ఆపనీకే ప్రయత్నం చేయరు. మణిపూర్లో రేపు చేసి అమ్మాయి నగ్నంగా చేస్తే వీడియోలు తీసి పంపుతారు కానీ ఆపనీకి ఎవరు ప్రయత్నించరు. ఆ రోజుల్లో అయితే పోయి ప్రాణత్యాగం చేస్తారు. పట్టు ఒక భయానకమైన స్థితి, ఒక దుర్మార్గమైన స్థితి ఉంది. ఇట్లాంటి వాటి పట్ల ప్రధానంగా ఎందుకు వీటికి జరుగుతుంటే పాలకులు బాధ్యతారహితంగా ఉన్నారు. వాళ్ళకి ఏమాత్రం దయ లేదు. వాజ్పేయి లాంటి వాళ్ళైతే కరిగిపోతుండే ఒక విషయం జరుగుతుంది. లాల్ బహదూర్ శాస్త్రి ఎక్కడో జరిగితే ఆయన తప్పు లేకుండా రాజీనామా చేస్తారు. ఇప్పుడు అది జరిగిపోయింది. రాజకీయాలు ఏమైనా ఉన్నాయి, ఏ రాజకీయ బీజేపీ ఉండొచ్చు, కాంగ్రెస్ ఉండొచ్చు, వాళ్ళ విధానాల పట్ల గోవిందాచార్య లాంటి వాళ్ళు ఏదో జరిగితే బాధ్యత ఉంది. దీన్ దయాళ్ ఉండి, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు ఎంత పద్ధతిగా ఉండేది, లేకుంటే వాజ్పేయి గారు ఉండేది, లేకుంటే కమ్యూనిస్టులు నంబూద్రిపాద్ కానీ, పుచ్చలపల్లి సుందరయ్య గారు కానీ, సర్వదేవ చంద్రరాజేశ్వరరావు కానీ, ఆ పాత తరం టంగుటూరు ప్రకాశం పంతులు గారు, బ్రాహ్మణుడు, తెన్నేటి సూరి, తర్వాత ఎంతమంది అలాంటి ఒక విలువలు ఉన్నాయి. అవన్నీ పోయినాయి. అది ఎందుకు కారణం ఉన్నవ లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు కానీ, అటు రాజకీయాలకు గోవిలాల గోపాలకృష్ణ లాంటి వాళ్ళు అది పోయింది. లేక దళిత ఉద్యమాల్లో రామయ్య గారు కానీ, లేకుంటే అంబేద్కర్ లాంటి అవన్నీ కూడా అన్నీ పోయినాయి. ఇప్పుడు బుజ్జ తారకం ఉండే తారకం లాంటి వాళ్ళు మనుషులే లేరు. ఇప్పుడు ఏందనేకంటే చెప్పు ఒక సంధి దశ ఉన్నది. ఇప్పుడు ఊపిరి ఉందా లేదా అనేది ఎటు ఈ వ్యసన ప్రవాహం, ఈ వరద ప్రవాహం, ఈ గాఢాంధకారం ఎక్కడి వరకు కొట్టుకుపోతుందో తెలియదంట. కాలకుని ఆయన అంటాడు, ఈ వ్యసన ప్రవాహంలో ఎందాక కొట్టుకొని పోదునంటే మానవుడు తమ సుఖ వ్యసన ప్రవాహంలో, తమ స్వార్థ ప్రవాహంలో ఎక్కడికి కొట్టుకుపోతారో తెలియనంత ఒక అనిశ్చితి ఉంది. ఇప్పటికి ఇదే పరమార్థం అన్నట్టు అదే పరమార్థం, అంతకంటే లేదు. ఫస్ట్ సినిమాల్లో భాష భయంకరం సార్. ఇప్పుడు దుర్యోధనుడు అంత దుష్టుడైనా రాయబారంలో కృష్ణుడు మంచిగా అంటాడు, బావా తమ్ముని గుడ్లు సగపాలిమ్మనిది అని అంటే రిక్వెస్ట్ చేస్తారు. ఇప్పుడు సినిమాలో వచ్చిన భాష ముందు అసలు భయంకరంగా దృశ్య మాధ్యమాలలో సోషల్ మీడియా వచ్చి భాష మార్చేసిన మామూలు అలగా జనం కూడా బూతులు భయంకరంగా మాట్లాడుతున్నాం ట్రోల్. దాన్ని రాజకీయ నాయకులు ఆదర్శవంతంగా ఉండాలి. రాజకీయ నాయకులు తమను తాము తగ్గించుకుంటున్నారు. వాళ్ళు ఏంటంటే ప్రజల యొక్క బలహీనతలను సమాజంలో ఒక మెట్టు జ్ఞాని అనేవాడు సమాజంలో వాళ్ళకి నేర్పెట్టుండాలి. వాళ్ళ నుంచి వీడు నేర్చుకుంటున్నాడు. పైగా శేషన్ లాంటి ఎన్నికల వ్యవస్థ ఉండాలి. ఎన్నికల కమిషన్ అనేది ఆ దేశం కాదు, ఆ దేశం యొక్క సార్వభౌమత్వానికి ఇతర దేశాలతో ఘర్షణ అనేది ఎంత రేఖ ఉండవో ఎన్నికల వ్యవస్థ అంత మంచిగా ఉండాలి ప్రజాస్వామ్యం. లేకుంటే అది రేపు ఒకే పార్టీ ఉందనుకో, రేపు ఒక్కటే పార్టీ ఉంటుంది, కమ్యూనిస్ట్ పార్టీ ఉంటుంది. ఆ కమ్యూనిస్ట్ పార్టీలో కూడా అంగీకరించగల గ్రూపులు అయితే కదా, మరి వాళ్ళు కూడా పోటీ పడాలిగా. రేపు ఇవేవద్దు ఒక్క బీజేపీ ఉండాలనుకో, బీజేపీ అన్ని పార్టీలు పోతాయి. అప్పుడు వాళ్ళు ఒక్కరితోనే ఉంటారు, అంగీకరిస్తారా? అది కాదు ఎన్నికల వ్యవస్థ అనేది ఉంటే వాళ్ళకి మా నెహ్రూ లాంటి వాళ్ళు ఆలోచించిన భారత ప్రజాస్వామ్యం గొప్పది. ఎట్టి శేషన్ లాంటి మహాత్ములు ఉండాలి. తర్వాత ఇవి ప్యాటర్లు లెక్కించాలంటారు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. అది మొత్తం లెక్కించకుండా కనీసం వాళ్ళు ఏం చెప్తే కూడా అది ఏదో చెప్పినట్టు అది జరిగితే మంచిదే. వీవీప్యాట్లు అపోవాలి నిజంగానే గెలిచింది అనుకో, నిజంగానే ఇప్పుడు పాలకులు మంచి గెలుస్తారు, ప్రజలు ఇష్టంగా వేసినారు దాన్ని. అవును గెలిచినకుండా వీవీప్యాట్లను అవును చూస్తే మనం ఏం కదా. ఎందుకు అంటే వీళ్ళు స్థిరం అనుకుంటారండి. ఈ జీవితం 1000 ఏళ్ళు మొత్తం అనుకుంటారు. ఈ నాయకులు, రాజకీయ నాయకులకు దేవుడు ఎవడు పచ్చి నాస్తికులు రాజకీయ నాయకులు. వాళ్ళు దేవుని తిరుపతి వెంకటేశ్వర స్వామి కూడా మోసం చేస్తే వాడు దొంగ సొమ్మని తీసుకొచ్చి నీ దగ్గర వేస్తున్నా నాకు లాభం చేయని దేవుణ్ణే చీటింగ్ చేసేంత తయారైన వాళ్ళకు ఆధ్యాత్మికత లేదు. గత కాలంలో విలువల ఆధ్యాత్మికత అనే పేరు చెప్పి ఏ రాజకీయ నాయకుడు ఏ రాజకీయ నాయకుడు దేవుని నమ్మడు. వాడు చేసేది ఒకటి, వాడు చేసేది ఒకటి. భయం అనేది తన ఆత్మకు తన సమాధానం చెప్పుకోవాలి. తన మనిషి రూపం మారిపోయాడు. మనిషి రూపం మారి తాను ఏం చేస్తున్నాడో తెలియనంత స్థితికి దిగజారిపోయింది. ఇంకా దాన్ని ఏం చేయలేం మనం.
ఇప్పుడు ఈ సమాజాన్ని చెడగొట్టు ఎన్నికల వ్యవస్థ ఎన్నికలు ప్రజలు కూడా ప్రజలు డబ్బులు అనే కాడికి వచ్చింది. ఇయ్యమనే వీళ్ళు అంటలేరు. ఈ సిస్టమ్ లేదు. ఒక మనకు అనుకూలమైన పార్టీ అయితే ఏం లేదు, అనుకూలమైన పార్టీ అయితే అది ఈ గందరగోళం ఉన్నాయి. ఎన్నికలు నిష్పక్షపాతం జరగాల. నిజంగా గెలిస్తే ఏ పార్టీ గెలిచినాడు వాళ్ళు నిజంగా ఓట్లతో గెలిచిన అన్ని వాళ్ళు గెలిచి కూడా గెలవలేనందుకు ఆ పార్టీ నింద కొడతారు. ఆ నిందలు కూడా పట్టించుకోరు. ఇప్పుడు నిందలు కూడా పట్టించుకుంటలేరు. ఎట్లా గెలిస్తే ఇప్పుడు నిజంగానే మంచి పాలనతో గెలిచిందనుకో, కానీ ఏమనుకుంటారు వీవీప్యాట్ అని అంటారు. అట్లాంటి అవకాశం ఎందుకు ఇవ్వాలి? దాడులు ఉన్నాయి. అవును, నీ దగ్గర నీ కూటమి జరిగితేనేమో మంచోడైతే అవినీతి పరుడు, నీ కూటమి జరిగితే పైగా ఇంకా అన్యాయం ఏంటంటే కేజ్రీవాల్ లాంటి వాళ్ళని లోపల పెట్టడం మహాపాపం. అది మంచి వచ్చాడో నేను చెప్తున్నా కదా, ఈ ప్రజాస్వామ్యంలో కొంతలో కొంత ఎన్ని మొత్తుకొని కేజ్రీవాల్ మిగతా వాళ్ళు నేను ఇవన్నీ ప్రశ్నించాను, నాకు తెలియదు కనుక కేజ్రీవాల్ తన సొంతం కోసం చేయాల్సిన కర్మ ఆయనకు లేదు. చేసినానుకో ఈ ఎలక్షన్లో అట్టు పెట్టి మరి అంతే. కేజ్రీవాల్ కంటే వీళ్ళందరూ ఇప్పుడున్న రాజకీయ మమతా బెనర్జీ అందరూ మంచోళ్ళ, అందరు పవిత్రులా? ఒక కేజ్రీవాల్ ఎందుకంటే ఇక్కడ నీకు బాగుంటే అంత బాగా, లేకుంటే లేదు. ఇది ఇట్లాంటి పద్ధతి ఏంటో ప్రజాస్వామ్యాన్ని ఆ నేతల మీద గౌరవం పోతుంది, వాళ్ళకి సింపతి వస్తుంది. అది మార్చుకుంటే బాగుంటుంది. ఎవరు చెప్పాలి వాళ్ళకి ఎవరు చెప్పాలి? దేవుడే చెప్పాలి. దేవుడు ఉంటే చెప్పాలి. శ్రీశ్రీ కానీ, చరబండరాజు కానీ, పాణిగ్రహి కానీ, నాజర్ కానీ, సుద్దాలంబ గద్దర్ కానీ, మనకంటే ముందు తరం వాళ్ళు కూడా అంత నిస్వార్థంగా ప్రజల జీవితాన్ని రాసినారు. ఊపిరి లేక హృదయములో ఉంటుందా చలనం, ఉదయము లేక సూర్యునికి ఉండదు సంధ్యారూపం, నీవే లేక నావునికుండున, నీవే లేక నావునికుండున, నేనే 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 నేనుగా నిన్ను విడగలనా, చిగురించిన చిరుమూవా మురిపించే సడిమూవా, ఈ గాయం మానేదెప్పుడే ప్రేమ, ఈ మౌనం వీడేదెప్పుడే. ఇట్లా కూడా రాసుకుంటాం. అనంత కాంతి పుంజమును తోరించే నింగిరేడు నిరంతరంబు వెలుగు పూలు నీలకు వెదజల్లువాడు, సగల తీరు చుట్టుని పగలు రాత్రి తిప్పేవాడు, లేడి పరుగులతో వేడి గుర్రములాడించేవాడు. అట్లా రాసుకోవచ్చు. కానీ ఏమైతే బాగుంటుంది కవిగా అనేది ప్రజల బాధ. ఆ ప్రజల దగ్గర వచ్చి వాళ్ళకి అర్థం కాదు. పూసిన పున్నం వెన్నెల మీన తెలంగాణ వీణ, వాసుక చరిత్ర వెలుగొందిన గత వైభవాల కోన, పదగతుల వాణి సరజతుల వేణి, ఉప్పంగ మురిస ఉల్లముల వాణి, తాళాల దూల దరువుల ఏడ సింబూరమ సింగిడి మీద మోదుగు పూల వసంత ఇలా తంగిడి పూల ఎమ్మికొమ్మన పాల పిట్టెల గంతులేసి అది రాసుకోవచ్చు. బుద్ధుని పాత పూత రాసుకో. అది కాదు కదా ప్రాంత ఆలమందలరపు ఇవన్నీ సినిమా పాట నేను రాసినాయి. ఆలమందలరపు పాడి పంటల మెరుపు పూల తేనీళ్ళు జీడి మామిడి పరకు ఉత్తరాంధ్ర పాట శ్రీరామలేశ్వరంలో శ్రీరామ బాండగం లేక సీమత అట్లా రాసుకోవచ్చు. కానీ ప్రజల దుఃఖం జీవితం వేమన లాంటి మహాని మన గొప్పతనం కాదు, దారేసిపోయినారు. మహాత్ములు గురజాడ లాంటి వాళ్ళు, వేమన లాంటి వాళ్ళు, అత్యంత దీనులైతే చలన లాంటి వాళ్ళు, స్త్రీల కోసం అయితే వాళ్ళందరూ ఒక దారేసినారు. ఆ మహాత్ముల యొక్క నేను ఒక భావజాలానికి నిబద్ధనే కాదు. ఏది ధర్మమో, ఏది సత్యమో, ఏది అజ్ఞానంలో తనలాడుతున్నాం. ఇది సత్యమని ఒడ్డుకొని పోలే. కాకపోతే ఏ ప్రవక్తలు నేను నమ్మను. ఎవరికి కొద్ది రమణ మహర్షి లాంటి వాళ్ళ పట్ల కొంచెం గౌరవం ఉంటుంది. ఆ మహానుభావులు ఏదో ఆలోచించింది మనకు తెలియదు అనిపిస్తుంది. షిరిడి సాయి, రమణ మహర్షి, అక్కమాది, రామకృష్ణ పరమహంస, గాంధీ, అంబేద్కర్, బుద్ధ భగవానుడు. బుద్ధుడిని అంటాను, బుద్ధ భగవానుడు అంట. బుద్ధుడు అనను, బుద్ధ భగవానుడు అంట. నేను శివానందమూర్తి గారు కూడా ఎట్లంటారు, ఆయన ఆర్ఎస్ఎస్ అయినా. బుద్ధదేవుడు పుట్టిన భూమిలో పుట్టినావు, సహజమగు ప్రేమ నీలో వచ్చనేమి, అందమును హత్య చేసని అంతకుండా మైలబడిపోయెనో అని మన జన్మ. ఆయన భలే ఉంటుంది. ఉన్నదంటే బుద్ధ భగవానుడు ఉంటాయి. ప్రపంచంలో బుద్ధుడు కమ్యూనిస్ట్ అయినే, విప్లవం అయినే. గాంధీ పట్ల కూడా నాకు ఆరాధన. ఎందుకంటే ఆయనలో ఈ మత సామరస్యమే కాకుండా, గ్రామ స్వరాజ్యం కాకుండా, మరణ గడియల్లో సైతం అతన్ని ఏం చేయకండి చంపినామని నేను చెప్పిన ఆయన మహోన్నతమైన మనిషి క్రీస్తు, ఆయన మాత్రం చెప్పిండు. అందుకే వాళ్ళకు ఆరాధన. రేపు ఈ భూమి పట్ల వాళ్ళు నిలుస్తుంది. ఆయన అలా ఇప్పుడు నిల్సన్ మండేలా, మార్టిన్ లూథర్ కింగ్ ఉద్యమాలు వేరు. ఆయన అభిప్రాయాలు అంబేద్కర్తో విభేదించిన విషయాల్లో ఏకీప్రాయం అనకుండా మహాత్ముల యోచనలు ఎట్లుంటో తెలియదు వాళ్ళు. ఎందుకని
కాలం కూడా ఆ రోజున ఆలోచన, రేపు మనకంటే గొప్పగా ఆలోచించే వాళ్ళు వస్తారు. ఇప్పుడు జావేద్ అఖ్తర్ అంటాడు ఆ గుల్జారా, రేపు నాకంటే గొప్పగా ఆలోచించే వాళ్ళు వస్తారు, నాకంటే గొప్ప రాసే వాళ్ళు వస్తారు, గొప్ప తాత్వికులు కూడా వస్తారు. ఇప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు వచ్చినందుకు అనిబిసెంట్ జిడ్డుకు సమృద్ధి వచ్చినాడు. రేపు వస్తారు గుల్జారా, అది జావేద్ అఖ్తర్ అన్నాడు, గుల్జార్ అన్నాడు. రేపు వస్తారు గొప్ప వాళ్ళు వస్తారు మనకంటే, మనతో ఆగద్దు. కాకపోతే కమ్యూనిజం కొంచెం రావాలని ఉంటుంది నాకు, అది వస్తే బాగుంటుంది. ప్రజాస్వామ్యం, కార్మిక వర్గ నియంతృత్వం కాదు, కార్మిక వర్గ ప్రజాస్వామ్యం రావాలి.